భారతదేశ చరిత్రలో మునిపెన్నడు మనం కని విని ఎరుగని అత్యంత అద్భుతమైనటువంటి పేద ప్రజలకు, సామాన్యులకు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు వెన్నుదన్నుగా ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన నిర్ణయానికి ఇవాళ భారతదేశ పార్లమెంటు వేదిక అయింది. ఆర్థిక నిపుణుల యొక్క అంచనాలకు అందకుండా ఎవరు ఊహించినంత ఎగ్జంప్షన్ ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో గతంలో మోడీ గారి ప్రభుత్వం 3 లక్షల నుంచి 7 లక్షల వరకు వచ్చే ఆదాయం మీద విధించేటువంటి పన్ను పరిమితిని ఇవాళ ఒక్కసారిగా 7 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయ పరిమితికి ఎలాంటి పన్ను లేకుండా మినహాయింపు ఇచ్చినటువంటి ఈ వార్తను విన్నటువంటి దేశ ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో తమ సంభ్రమాశ్చర్యాలకు గురై ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వేతన జీవులు ఎదురు చూస్తున్నటువంటి వారికి పన్ను మినహాయింపు కోసం గతంలో ఉన్న దానికంటే ఇవాళ 12,75,000 రూపాయలు జీతాలు పొందేటువంటి ప్రతి వేతన ఉద్యోగి ఎలాంటి దానిపైన పన్ను ట్యాక్స్ చెల్లించవలసిన అవసరం లేదనే నిర్ణయం ఏదైతే ప్రకటించిందో ఇవాళ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫోరం ఆఫ్ ఆడిటర్స్ అసోసియేషన్ ఒక ప్రపంచవ్యాప్త సదస్సు ఢిల్లీలో నిర్వహిస్తుంది. ఇదే సందర్భంలో ఈ రకమైనటువంటి నిర్ణయం పార్లమెంటు సాక్షిగా రావడాన్ని వాళ్ళందరూ కూడా ఇవాళ ఆనందంతో తబ్బిపోతున్నారు. ఎవరు ఊహించలేదు. నిజంగా ఆర్థిక భరోసా సామాన్యులను, మధ్యతరగతి ప్రజలను ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి ఒక సరికొత్త ఆలోచన. ఆర్థిక భరోసా వేతన జీవులకు ఊరట ఇచ్చేటువంటి మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా ఇవాళ అందరూ కూడా ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నటువంటి క్రమంలో దీంతో పాటుగా కిసాన్ క్రెడిట్ కార్డు, రైతులకు రుణం ఇచ్చేటువంటి కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క రుణ పరిమితిని 3 లక్షల నుంచి ఒక్కసారిగా 5 లక్షల వరకు పెంచడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చేటువంటి రుణ పరిమితిని ఒక్కసారిగా 10 కోట్ల నుంచి ఇవాళ 20 కోట్లకు పెంచుతూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో తమ సొంత కాళ్ళపైన నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు వెతుక్కునేటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఏదైతే అంకుర సంస్థలు అంకుర పరిశ్రమలు ప్రారంభించేటువంటి సరికొత్త యువ పారిశ్రామికవేత్తలకు ఇది అండగా ఉంటుంది. వాళ్ళను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేందుకు తమ కాళ్ళపైన తాము నిలబడుతూ వందలాది మందికి ఉపాధి కల్పించే దిశగా 10 కోట్ల నుంచి 20 కోట్లు పెంచే మరొక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇలాంటి సరికొత్త ఆలోచనలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి మేము తిరుపతి భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణంలో మిఠాయిలు పంచుకుంటూ టపాకాయలు కాల్చుతూ ఈ సంబరాలు చేసుకుంటున్నాము. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.